సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ప్రభాస్ కొత్త సినిమాని అనౌన్స్ చేయడం ఆలస్యం. ఆ హీరోయిన్ పేరు మాత్రమే వినిపిస్తోంది. ఆ మధ్య హను రాఘవపూడి సినిమాలో ఈ అమ్మడే సెలెక్ట్ అయిందని ప్రచారం జరిగింది. చివరికి ఓపెనింగ్ రోజు ఇమాన్వి హీరోయిన్ గా కనిపించి షాక్ ఇచ్చింది. ప్రభాస్ తో సందీప్ వంగా తీసే స్పిరిట్ లోనూ మరోసారి ఆ హీరోయిన్ పేరే తెరపైకొచ్చింది. ఇంతకీ ప్రభాస్ ని వదిలిపెట్టని ఆ బ్యూటీ ఎవరో చూసేద్దామా? ప్రభాస్ అనే కాదు, తెలుగులో ఏ కొత్త సినిమా అనౌన్స్ చేసినా మృణాల్ ఠాకూర్ పేరే ముందుగా వినిపిస్తోంది. పెద్ద హీరోలకు సూట్ అయ్యే హీరోయిన్ ఈమె మాత్రమే అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలన్నీ గాలిలో కలిసిపోతున్నాయి గాని ఆమెను మాత్రం సెలెక్ట్ చెయ్యరు. ఎవరూ ఊహించని విధంగా డెకాయిట్ లో అడవిశేషుతో జతకడుతోంది. ముందుగా శృతి హాసన్ ను సెలెక్ట్ చేసి కొన్ని సీన్స్ కూడా తీసిన తర్వాత హీరోయిన్ ని తప్పించి మృణాల్ ను సెలెక్ట్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే వరకు ఇందులో నటిస్తున్న సంగతి లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత మృణాల్ కు తెలుగులో గ్యాప్ వచ్చిన 4 హిందీ మూవీస్ చేస్తోంది. ప్రభాస్ హీరోయిన్ గా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. సందీప్ వంగా డైరెక్ట్ చేసే స్పిరిట్ లో మృణాల్ ను అనుకుంటున్నారట. ఆల్రెడీ సంప్రదింపులు జరిపారు అన్న వార్త బేటౌన్ లో చక్కర్లు కొడుతోంది. సందీప్ వంగా చేతిలో పడితే మృణాల్ బోల్డ్ అవతార్ ఎత్తాల్సిందే. సందీప్ సినిమా అంటే లిప్ కిస్సులు, ఇంటిమెసీ సీన్స్ కు కొదవ ఉండదు. ఇవి లేకుండా సందీప్ డైరెక్ట్ చేయలేడు. అర్జున్ రెడ్డిలో శాలిని పాండే, యానిమల్ లో రష్మికతో ఓ రేంజ్ లో గ్లామర్ గుప్పించాడు సందీప్. స్పిరిట్ లో మృణాల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయితే స్కిన్ షోకు ఏ మాత్రం అడ్డు చెప్పలేదని అర్థం. మృణాల్ తెలుగులో నటించిన 3 సినిమాల్లో పద్ధతిగా కనిపించి తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యింది. ప్రభాస్ మూవీతో తనలోని గ్లామర్ బ్యూటీని బయటికి తీసుకువస్తుందేమో చూడాలి మరి.